నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. కాంగ్రెస్ బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ రవీంద్రదాస్ పిలుపునిచ్చారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు జిల్లాకు విచ్చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అబ్జర్వర్ రవీంద్రదాస్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలంతా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్లు, నాయకులు, ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు. Of district, assembly, block and mandalam level, okay, which means we are trying to revamp the organization of bringing new people into the committee in DCC, so that after DCC we will have a strong block level committee, we will have a mandalam level, village level committee all. So this process we have started in several states, and which has been a successful of identifying a potential people in the district, so that the organization is more strong in the future. First, I would like to thank all the PCC observer, the district president and all the senior leaders and all the karyakartas of Congress party of this particular district who has given a warm welcome to me. And still I am sure I am from Tamil Nadu, but still one day or the other day again Congress party will come in Andhra Pradesh. That confident I have, seeing you all, where I really from my heart am saying we don't have power for long years, but still the organization is strong in the Congress party of Andhra Pradesh, especially in this district. So we are starting this process of identifying people who has done a very good job in the district. Okay, so I will be meeting all the leaders, all the senior leaders, any ex-MP, ex-MLA, all the frontal organization, Mahila, NSS, Sevadal, all kind of frontal, all karyakarta from the top level to the bottom level of all the people. I will meet everybody, each and every individuals, so that I will understand much more about this organization, and we will have a process of selecting the DCC president. Okay, and the earlier system was different, recommending and all that. Now I am going to hear all your voices, who is the eligible person to run the show as a DCC. After DCC, who will be able to run the show of block president and the block committee and the mandalam committee and the village committee. So this is only purely of a revamping or reforming the మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ పేరుతో సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. 13వ రోజున విజయనగరం పట్టణంలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో విశాఖ డీఐజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతకు విద్యార్థి దశలోనే సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సంకల్పం మిషన్, కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు 19,740 అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో 11,58,870 మంది ఇప్పటి వరకు పాల్గొన్నారని, 14,452 గ్రామాలు, పట్టణాల్లో సంకల్పం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5,326 విద్యాసంస్థల్లో సంకల్పం కార్యక్రమాలు జరగగా 4,58,096 మంది విద్యార్థులు కార్యక్రమాలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు యువతను చైతన్యపరిచేందుకు 1,46,367 కరపత్రాలను పంపిణీ చేసి ముఖ్యమైన ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద 388 డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించేందుకు 24,094 ఈగల్ క్లబ్స్ ను విద్యా సంస్థల్లో ఏర్పాటు చేశామని విశాఖపట్నం రేంజ్ జీఐజీ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ ఒక్కటే చర్యలు చేపడితే సరిపోదని, ఇందుకు సివిల్ సొసైటీలు,
ఎన్జీఓలు, విద్యా సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ఈ డ్రగ్స్ వలన సమాజం ఏ విధంగా నష్టపోతోంది ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గత 16 మాసాల్లో 2467 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశామని, వీరిలో 87 కేసుల్లో 67 మందికి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష విధించబడ్డాయన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి అరెస్ట్ అయితే జీవితం నాశనమైనట్టేనన్నారు. డ్రగ్స్ అలవాటు కావడం వలన యువత నేరాలకు పాల్పడుతూ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. మత్తుకు బానిసైతే వారిని డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా గడిచిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అవి రొటీన్గా కాకుండా ఒక కొత్త వరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు, కాన్స్టిట్యున్సీస్, సబ్ డివిజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడం అనేటువంటిది ఒక పోలీసు లేదా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే చేస్తే సరిపోదు. సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో భాగమై యువత, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇల్లు, ప్రతి దానిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు వీరంతా కలిసి ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా వీరందరికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ డ్రగ్స్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుంది, ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకుంటూ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఆ సమయంలో డ్రగ్స్కు అలవాటు పడినా ఈ డ్రగ్స్ రవాణా చేసేటువంటి, డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనా కూడా వారి జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనేటువంటిది మనం ప్రతినిత్యం కూడా చూస్తున్నాం. ఉదాహరణకు చూసుకుంటే పోయిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో ఆయుధ విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ ఖగారులో భాగంగా 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివరాల ప్రకారం ఆయుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి సాధారణ జీవన విధానాన్ని కలిగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న పోరాటం నిలిపివేయాలన్న నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దేవుని గుడికే గండి పెట్టారు దుండగులు. మంచిర్యాల జిల్లా మందమరిలోని రామన్ కాలనీకి చెందిన ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులోని నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ దొంగతనానికి పాల్పడిన దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులను, దొంగలను వీలైనంత తొందరగా గుర్తించవచ్చన్నారు. సీసీ కెమెరాలు దొంగలను పట్టించడంలో ఎంతో సహాయపడతాయని తెలియజేశారు. అన్నాడా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని నల్లమల లోతట్టు అటవీ ప్రాంతం బౌరాపూర్ చెంచుపేటలో ఆయనకు చెంచుల నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి తమ ఆత్మ బలిదానాన్ని త్యాగం చేసిన గిరిజన ముద్దుబిడ్డ బిర్సా ముండా జయంతి వేడుకలను నల్లమల ప్రాంతాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే చెంచులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ గిరిజనులకు పెద్దపీట వేశారని, ఈ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిని గిరిజన మహిళలను చేసిన ఘన చరిత్ర బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేకంగా గృహాలను నిర్మించిందని, వాటికి సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి పోతుగంటి రాముడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిరిజన మోర్చా నాయకులు ఉన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాలను త్యాగం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అదేవిధంగా జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆదివాసీ సోదరుడు, ఆదివాసీ ఒక వ్యక్తి భారతదేశాన్ని మనం ఈ సంఖ్యలో నుంచి మనం విడుదల చేయించాలి, స్వాతంత్రం తీసుకురావాలనే స్వాతంత్ర యుద్ధంలో మొట్టమొదటిసారిగా దిగింది భగవాన్ బిర్సా ముండా. అతను 25 సంవత్సరాలే చనిపోయాడు. కానీ 25 సంవత్సరాలనే అక్కడ ఉన్న ప్రజలకు భగవాన్ పేరు అతని ధైర్యము, అతని శౌర్యము, అతని పోరాటం తీరు చూసి ఈరోజు భారత ప్రభుత్వము ఆదివాసీలని ఈ దేశం ఒక స్వాతంత్రము, వాళ్ళు చేసిన యోగదానాన్ని, ఈ దేశం ఒక సంస్కృతి కాపాడే ఒక నేపథ్యంలో ఈ యొక్క 150 సంవత్సరం పూర్తి చేసినటువంటి యొక్క భగవాన్ బిర్సా ముండా సంబంధించినటువంటి యొక్క జయంతిని 150 జయంతి ఘనంగా దేశవ్యాప్తంగా జరుగుతారు. ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతిని కాపాడేది ఎవరు? ఇంతమంది మల్లిగా చెప్పాడు. మన సంపదనే మన సంస్కృతి, మన సంపదనే మన అడవులు, మన సంపదనే మన ఒక ఈ వనరులు, ప్రకృతి ఉన్న వనరులు, దీన్ని కాపాడేది మన ఆదివాసీ సోదరులు. కాబట్టి ఈరోజు చాలా మంది అంటారు ఆదివాసులు వెనకబడున్నారు, వాళ్ళకి ఏమి మనము చేస్తాం అది చేస్తామని. కానీ కాదు. ఇంతమంది చెప్పినట్టు రాష్ట్రపతి ఎవరు? ఆదివాసీ. ఇంతమంది ముందు మాట్లాడిన మల్లికార్జున్, ఆయన పార్లమెంట్ మాటలో ఒక ఎంఏ PhD స్టూడెంట్ కూడా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు. అతనుకున్నటువంటి ఒక కమిట్మెంట్, మా జాతిని మీరు సేవ చేయాలి, BA చేసి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వదిలిపెట్టి ఈరోజు మా చెంచు సోదరులకు పనిచేస్తానని, సేవ చేస్తానని చెప్పి మల్లికార్జున పనిచేస్తాను. అటువంటి భావంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తారు.
నా దేశంలో ఉన్నటువంటి యొక్క అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క నా సోదరులు వారిని గుర్తించడానికి భగవాన్ బిర్సా ముండా అనేటువంటి 150వ జయంతి జరుపుకుంటాం. మనకు ఉన్నటువంటి సంస్కృతులు ఈ యొక్క ఏవైతే శివుడి పూజ కానీ మన ఆరాధన చేసేటటువంటి ఏవైతే మన పద్ధతులు కానీ మనం మాట్లాడే మాటలు కానీ మనం ఆలోచించే ఆలోచన కానీ ఇవన్నీ కూడా ఆదివాసీలు దాన్ని కాపాడుతూ ఉంటారు. ఈరోజు స్వదేశీ రేపు మనందరం కూడా పోవాలనే ఆలోచన మనకు ఉన్నది కాబట్టి ఈ స్వదేశీయత మన ఆదివాసీ సోదరులు కూడా ఉన్నది. ఆదివాసీ సోదరులు మంచి చదువుకోవాలి, పైకి రావాలి, మంచి ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వారి యొక్క ట్రైబల్ మినిస్ట్రీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్లో ఈరోజు ITDA ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలు వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పారు మీరు రీలొకేట్ చేయమని, రీలొకేషన్ తర్వాత మనం మాట్లాడదాం, కానీ ముందు విద్యార్థుల గురించి మనం మాట్లాడాలి. కేంద్ర విద్యాలయం చెప్పారు, ఏకలవ్య విద్యాలయం చెప్పారు, సైనిక్ స్కూల్ చెప్పారు, అనేకమైన స్కూళ్ళు ఈరోజు ఆదివాసీ పిల్లలకు డెఫినెట్గా దాంట్లో మంచి స్థానం కలిగించేటువంటి ప్రయత్నము మీ తరఫున ప్రయత్నం చేస్తే ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే విల్లంబు కళ ఉంటది. ఇక్కడ నుండి అక్కడ చివరికి ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మను కూడా గురి చూసి కొట్టమంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఏమి సర్దుకోకుండా టక్కుమని కొట్టేసేటువంటి దమ్ము మా చెంచులకు ఉంటుంది. కాబట్టి ఆర్చరీ అకాడమీని మా దగ్గర స్థాపించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మనం ఇప్పటికే దాదాపుగా ఎన్ని ఇళ్ళు కట్టినా మనం మీకు 176 ఇళ్లను భారత ప్రభుత్వం మీకు ఇళ్లను నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా ఏమాత్రం అవసరం ఉన్నా మొత్తం సంఖ్యను మీ దృష్టికి తీసుకొస్తాం. మా వాళ్ళందరికీ ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మీదే అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం మెరుగవ్వాలంటే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు వైద్యశాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నింటినీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుసు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ తమ్ముడు మల్లికార్జున్ సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. గురువయ్య గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మీకు కొంత తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అచ్చొచ్చిన అచ్చంపేట, అదేవిధంగా పవిత్ర హృదయం కలిగినటువంటి మా చెంచు ఇక్కడి నుంచే భయపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు సిద్ధమవుతా ఉంది. మన భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ డంకా మోగించాలంటే మా చర్చలకు కావాల్సినటువంటి విషయాలపైన పూర్తి స్థాయి డిమాండ్ల పైన హామీ ఇచ్చి వెళ్ళినట్లయితే ఇక్కడే ఇక అప్పాపూర్, బౌరాపూర్ ఈ ప్రాంతాలలో మొత్తంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని రైతు వేదికలో మరియు ఏటూరు నాగర మండలంలోని గిరిజన భవనంలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణిలతో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కన్నాయిగూడెం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 102 సంఘాలకు 6,47,55,000 రూపాయలు రుణాల చెక్కులను మరియు ఏటూరు నాగరం మండలంలోని స్వయం సహాయక సంఘాలకు 152 సంఘాలకు 9,50,00,000 రూపాయలను చెక్కులను మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం కన్నాయిగూడెం మండల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు మరియు ఏటూరు నాగరం మండల పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 67 లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. సిరిసిల్లలో నేతలను నేస్తున్నారు. నేత చీరలు ఇవి సూరత్ లో, ఇంకా ఎక్కడో దుబాయ్ లో, బాంబేలో కిలోల కొద్ది కొనుకొచ్చినే కాదు, చెమట చుక్కలు ఓడ్చి
నేత కార్మికులు మరి నేసినటువంటి చీరలే ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నాం. అందరి మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే కలగన్నాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి అని. 1 కోటి మంది మహిళల్ని ఇప్పుడు మనం మహిళా సంఘంలో చేర్చాలి, 1 కోటి మందికి చీరలు పంచాలి, వాళ్ళని కోటీశ్వర్లుగా చేయాలి. ఇది ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం. ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినా కూడా రాష్ట్రంలో అందరికంటే ముందే ఆ వడ్డీ డబ్బు అవుతుంది. వడ్డీలకు వడ్డీ కట్టలేక ఉన్న భూమిని తాకట్టు పెట్టడం లేదా పుస్తకాలు అమ్ముకోవడం ఇంకేదన్నా అమ్ముకోవడం ఉండేది. అందుకని అది చూసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అభయహస్తం కూడా మీరు జమ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు మహిళలకు ఆ రోజు కూడా బాగా చేశారు. మధ్యలో 10 సంవత్సరాలలో పావుల వడ్డీ డబ్బులు 5 ఏళ్ళు ఇయ్యలేదు. దాంతో మహిళల మీద 3,500 కోట్లు పావుల వడ్డీ డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఇవ్వకపోవడంతో కొన్ని సంఘాలు బ్యాంకుల అప్పు కట్టక డిఫాల్ట్ అయిపోయి వాళ్ళకి బ్యాంకులో అప్పులు పుడతలేవు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మీకు 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ డబ్బులు కూడా ఎప్పటికప్పుడు మొన్నటిసారి 22 లక్షల రూపాయల వడ్డీ ఇచ్చినాం. ఇంకా ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.